నమస్కారం. ఈనాటి మన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనమొక అద్భుతమైన తాత్విక ప్రయాణంలోకి వెళ్లబోతున్నాం. ఎప్పుడో వేల సంవత్సరాల క్రితం ఆ ప్రాచీన కాలపు యుద్ధభూమిలో జరిగిన ఒక సంఘటన ఈరోజు మన రోజువారీ జీవితంలో మనమెదుర్కొనే మానసిక పోరాటాలకు ఎంత పర్ఫెక్ట్గా సరిపోతుందో, దానికి పరిష్కారం ఎలా చూపుతుందో చాలా క్లియర్గా తెలుసుకుందాం. అసలు ఒక్కసారి ఆలోచించండి. ప్రపంచంలోనే అత్యుత్తమ యోధుడైన అర్జునుడు సరిగ్గా యుద్ధం మొదలయ్యే సమయానికి అకస్మాత్తుగా తన ఆయుధాలను కింద పడేసి తన గురువు పాదాల వద్ద ఎందుకు కుప్పకూలిపోయాడు? వినడానికి కాస్త ఆశ్చర్యంగా అనిపించినా ఇది అచ్చం మన జీవితాల్లో కూడా జరుగుతుంటుంది. మనం ఏదైనా తీవ్రమైన ఆందోళనకు, గందరగోళానికి గురైనప్పుడు మనకు ఎదురయ్యే మానసిక స్థితికి ఇది కరెక్ట్గా అద్దం పడుతోంది. సో ఇప్పుడు మనం దీనిలోకి కొంచెం లోతుగా వెళ్దాం. విభాగం 1 కర్తవ్య నిర్వహణలో ధర్మ సంకటం, అంటే బాధ్యతలలో సందిగ్ధత అన్నమాట. ఇక్కడ అసలు మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఒకటుంది. మన నిజమైన బాధ్యతలు ఏమిటి అనే విషయంలో మనం తరచుగా ఎలా పొరబడుతుంటామో ఇక్కడ తెలుసుకుందాం. అసలు ధర్మం అంటే ఏమిటి? ధర్మం అంటే సింపుల్గా చెప్పాలంటే శాస్త్రం చేత నిర్ణయించబడిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించడం. అంతేకాని మనకు అస్సలు సంబంధం లేని భావోద్వేగాలను, అనవసరమైన బాధ్యతలను నెత్తినవేసుకోవడం కాదు. కరెక్ట్గా అర్జునుడు చేసిన పొరపాటు కూడా ఇదే. సమాజాన్ని రక్షించాల్సిన తన క్షత్రియ ధర్మాన్ని పక్కన పెట్టేసి నిష్కారణమైన దయతో, జాలితో ఒక అనవసరమైన భారాన్ని మోయాలనుకున్నాడు. ఓకే, ఇప్పుడు విభాగం 2 చూద్దాం. రాగద్వేషాలు మరియు అజ్ఞానం, అంటే భ్రమ మరియు వాస్తవం. అసలు అర్జునుడిని అంతటి పక్షవాతంలాంటి గందరగోళానికి గురిచేసిన అసలు కారణమేమిటో ఇక్కడ చూద్దాం. ఇక్కడ అసలు పాయింట్ ఏమిటంటే, ఈ రాగద్వేషాలు అంటే ఒకరిపై విపరీతమైన ప్రేమ, మరొకరిపై ద్వేషం అనేవి రెండవ వ్యక్తి ఉన్నాడు అనే భ్రమ వలన కలుగుతాయి. కాని వాస్తవమేమిటంటే ఇదంతా ఒకటే, అంతటా నిండి ఉన్నది ఒకే ఒక పరబ్రహ్మతత్వం. ఇది ఎలా ఉంటుందంటే, ఒకే బంగారం నుండి ఎన్నో రకాల ఆభరణాలు తయారవుతాయి కదా, అలాగే ఈ ప్రపంచమంతా ఒకటే. ఈ సత్యం గనక తెలిస్తే ఇక ప్రత్యేకంగా ప్రేమించడానికి కాని, ద్వేషించడానికి కాని ఎవరు ఉండరు కదా. రైట్. ఇప్పుడు 3వ విభాగం గురుబోధ మూలవ్యాధి, అజ్ఞానానికి చికిత్స ఎలా జరుగుతుందో ఇక్కడ చూద్దాం. మనలో పాతుకుపోయిన ఈ లోతైన అజ్ఞానాన్ని ఒక నిజమైన గురువు, అంటే సాక్షాత్తు శ్రీకృష్ణుడు లాంటివారు ఎలా పోగొడతారో తెలుసా? ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మనం ఏదైనా అనారోగ్యంతో డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం కేవలం వాంతి లేదా జ్వరం లాంటి పైకి కనిపించే లక్షణాలను మాత్రమే చెప్తాం. కానీ ఒక మంచి డాక్టర్ వాటిని పెద్దగా పట్టించుకోకుండా ఆ రోగానికి మూల కారణమైన బ్యాక్టీరియాని టార్గెట్ చేసి మందు ఇస్తాడు. ఎగ్జాక్ట్గా కృష్ణుడు కూడా అదే చేశాడు. అర్జునుడి కన్నీళ్లను, బాధను పట్టించుకోకుండా వాటన్నిటికీ మూల కారణమైన అవిద్య అనబడే అజ్ఞానం అనే వ్యాధికి చికిత్స చేశాడు. భగవద్గీత 1వ అధ్యాయం మీరు గమనిస్తే కృష్ణుడు అసలు ఏమీ మాట్లాడడు, సైలెంట్గా ఉంటాడు. ఎందుకంటే ఒక నిజమైన గురువు గందరగోళంలో ఉన్న శిష్యుడిని ముందు పూర్తిగా తన మనసులోని మాటను, భయాన్ని బయటపెట్టనిస్తాడు. ఆ భయానికి మూలకారణం ఎక్కడుంది, ఆ అజ్ఞానమేంటి అనేది గుర్తిస్తాడు. ఆ తర్వాతే నెమ్మదిగా ఆ భ్రమను తొలగించి వారిలో అసలైన జ్ఞానాన్ని మేల్కొల్పుతాడు. ఇక విభాగం 4 విషయానికొస్తే విద్య, ధనం మరియు వినయం, అంటే వినయమా, అహంకారమా? ఇప్పుడు మనం మన దైనందిన జీవితంలో మన అహాన్ని, అంటే ఈగోని అమాంతం పెంచేసి వాస్తవాన్ని మరచిపోయేలా చేసే అంశాల గురించి మాట్లాడుకుందాం. మనిషిలో చాలా వేగంగా విషపూరితమైన అహంకారం పెరగడానికి కారణమయ్యే 3 ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. అవేంటంటే ధనం, విద్య మరియు వంశం. డబ్బు సంపాదించడం తప్పు కాదు, బాగా చదువుకోవటం తప్పు కాదు. కాని వాటితో పాటు అహంకారం రాకుండా చూసుకోవటం చాలా చాలా ముఖ్యం. ఈ 3 మనలో వినయాన్ని పెంచాలిగాని గర్వాన్ని అస్సలు పెంచకూడదు. దీనికి సంబంధించి ఒక అద్భుతమైన మాటుంది. నీకు ఏమీ తెలియదు అని తెలుసుకోవడమే నిజమైన చదువు. ఒక కళాశాల విద్యార్థి చెప్పిన ఈ మాట అక్షరాలా సత్యం కదా. మనం ఎంత ఎక్కువ నేర్చుకుంటూ వెళ్తే అరెరే, మనకు తెలియని విషయాలు ఇంకా ఎన్నున్నాయో కదా అని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఆ గుర్తింపే మనలో అహంకారాన్ని చంపేసి వినయాన్ని పెంచుతుంది. ఈ ఈగో అనేదానికి రామకృష్ణ పరమహంసగారు చెప్పిన ఒక చక్కటి కథ ఉంది. ఒక ఏనుగు అలా దారిన వెళ్తుంటే కన్నంలో ఉన్న ఒక కప్ప కాలు పైకెట్టి, ఏయ్ ఏనుగు పక్కకు పో అని బెదిరించిందట. అదేంటి, కప్ప ఏనుగును బెదిరించడమేంటి అని ఆశ్చర్యపోతున్నారా?
ఎందుకంటే ఆ కప్ప ఉన్న కన్నంలోకి దారిన పోతున్న ఒక చిన్న పావలా బిల్ల దొర్లుకుంటూ వచ్చింది. తన దగ్గర డబ్బుంది అన్న అహంకారమనమాట. చూసారా, కొద్దిపాటి డబ్బే అహాన్ని ఎంతలా పెంచుతుందో? ఈ కథ అద్భుతంగా వివరిస్తుంది. ఓకే, ఇప్పుడు విభాగం 5 వాక్ శక్తి మరియు మౌనం. మౌనమే మనిషి పరిణతి ఎలా అవుతుందో చూద్దాం. మన అహంకారం నేరుగా మన పెదవులతో ఎలా ముడిపడి ఉంటుందో ఈ విభాగం మనకు చాలా క్లియర్గా వివరిస్తుంది. ఇక్కడ మన ముందున్న ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఏంటంటే, ఒక ఆధ్యాత్మికంగా పరిణతి చెందిన మనిషి అంటే ఫుల్గా మెచ్యూర్ అయిన మనిషి యొక్క అంతిమ స్థితి ఏమిటి? ఏ లక్షణం వారిని అత్యుత్తమ స్థితికి చేర్చుతుంది? ఒక్క క్షణం ఆలోచించండి. దానికి సరైన సమాధానం మౌనం. అవునండి, మాట్లాడటమనేది చాలా సులభంగా దొరికే ఒక చవకైన సరదా. కానీ మనమెంత తక్కువ మాట్లాడితే మనలో అంత ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది. అంతేకాదు, అవసరానికి మించి ఎక్కువ మాట్లాడేవారి ఆయుర్దాయం కూడా తగ్గుతుందని మన శాస్త్రాలు ఘంటాపథంగా చెబుతున్నాయి. అంటే మౌనమే మనిషి అంతిమ పరిణతికి సంకేతమన్నమాట. అసలు మన మాటలకు ఎంత శక్తి ఉంటుందో అనడానికి ఈ చిన్న ఉదాహరణ చాలు. రావణాసురుడి మాటలు ఎంత కఠినంగా ఉంటాయంటే అవి ఏకంగా సీతమ్మ తల్లిని ప్రాణాలు తీసుకునేలా ప్రేరేపించాయి. మరోవైపు చూస్తే హనుమంతుడి మాటలు ఆమెలో బతకాలన్న ఆశను, ధైర్యాన్ని రగిలించాయి. దీన్ని బట్టి అర్థమవుతుంది కదా, మాటలతో ప్రాణాలు తీయవచ్చు, అవే మాటలతో ప్రాణాలు నిలపవచ్చు. ఇక మన ఆఖరి విభాగం 6వది గజముఖుని అంతరార్థం. ప్రకృతి మనకు ఇచ్చే అద్భుతమైన సందేశమేంటో ఇక్కడ చూద్దాం. మనం ఇప్పటిదాకా తెలుసుకున్న ఈ ప్రవర్తనా పాఠాలన్నీ ఒకే ఒక ప్రతీకలో ఎంత బ్యూటిఫుల్గా పొందుపరచబడ్డాయో ఇక్కడ చూద్దాం. వేదాలలో ద్వైపం అనే ఒక అద్భుతమైన వర్గీకరణ ఉంది. ఈ ద్వైపం అంటే ఏంటంటే, ఏదైనా తీసుకునేటప్పుడు 2 దశల్లో అంటే 2 స్టెప్స్లో తీసుకుని ఇతరులకిచ్చేటప్పుడు మాత్రం ఒకే ఒక దశలో ఇచ్చే ప్రాణులు. వినడానికి చాలా ఆసక్తికరంగా ఉంది కదా. ఈ భూమిపై ఇలాంటి ప్రత్యేకమైన జీవశాస్త్ర నిర్మాణం కేవలం 3 ప్రాణులకు మాత్రమే ఉందని వేదాలు చెబుతున్నాయి. ప్రకృతి మనుషులను, కోతులను, అలాగే ఏనుగులను దాదాపు ఒకే విధంగా డిజైన్ చేసింది. మనం ఏదైనా తినాలనుకుంటే ముందు చేత్తో వస్తువును పట్టుకొని దాన్ని నోటి దగ్గరకు తీసుకువెళ్తాం. అంటే ఇవి 2 దశలు. కాని వేరొకరికేదైనా ఇవ్వాలంటే చేత్తో నేరుగా వాళ్ళకిచ్చేస్తాం. ఇది ఒకటే దశ. అంటే దీని అర్థమేంటంటే, తీసుకోవడం కష్టంగా ఉండాలి, ఇతరులకు ఇవ్వడం చాలా సులభంగా ఉండాలన్నదే ఆ ప్రకృతి ఉద్దేశం. ఎంత అద్భుతంగా ఉందో కదా ఆలోచిస్తే. అసలు గజముఖుని గొప్పదనం అంతా ఇక్కడే ఉంది. ఏనుగు తొండం నోటికి అడ్డంగా ఉన్న ఒక చెయ్యిలాగా పనిచేస్తుంది. ఇది మనకి ఏం గుర్తుచేస్తుందంటే, బాబూ, నోటికి చెయ్యి అడ్డం పెట్టుకుని తక్కువ మాట్లాడు, ఎక్కువ విను అని. మాటలు తగ్గించి ఇతరులకు ఇవ్వడం పెంచాలి అనే అతి గొప్ప సందేశాన్ని వినాయకుని రూపంలో ప్రకృతి మనకు అందిస్తోంది. ఇది నిజమైన మౌనానికి, వినయానికి అత్యుత్తమ ప్రతీక అని చెప్పొచ్చు. ఇక ఈ విశ్లేషణను ముగించే ముందు ఇక్కడొక చిన్న ప్రశ్న. మనం మన మాటలను ఇతరుల మనసుకు స్వాంతన చేకూర్చడానికి వాడుతున్నామా, లేక కేవలం అలవాటు కొద్దీ ఎవరిని పడితే వాళ్లని, ఏది పడితే అది అనేస్తూ అనవసరంగా మాట్లాడుతున్నామా? ఈ విషయంపై ఒక్కసారి మీలో మీరు లోతుగా ఆలోచించండి. మౌనం అనే ఈ అద్భుతమైన ఆయుధాన్ని వాడటం నేర్చుకుందాం, సరేనా? మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.